హాయ్ అండి అందరికీ. షార్ట్ వీడియోలో ఫ్రాక్స్ పెట్టా కదా, ఆ ఫ్రాక్స్ కటింగ్ చూపిస్తాను చూడండి. ఇట్లాగా మనం లైనింగ్ తీసుకొని ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేస్తున్నాం అన్నమాట. లైనింగ్ తీసుకొని మీరు మెజర్మెంట్స్ తీసుకుంటారు కదా, వాటి ప్రకారం కట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ నాకు మెజర్మెంట్స్ ఇవ్వలేదండి, నేను వేరే పాప దాన్ని చూసి చూస్తున్నాను. చూడండి, ఇక్కడ పక్క మెడ పావు తక్కువ 2 పెట్టాను, షోల్డర్ 2.5, చంకదింపు 5, చంకదింపు 5, చెస్ట్ వచ్చేసి 6 పెడుతున్నానండి. ఖర్చు కింద కూడా 6 పెట్టుకొని ఖర్చు పెట్టుకోవాలన్నమాట. పైన ఎంత పెట్టాము కింద సేమ్ అంత పెట్టుకుంటాము. మనం నడుముకి టక్స్లు వేస్తాం కదా, అప్పుడు తగ్గుతుందన్నమాట నడుము, అప్పుడు చెస్ట్ నడుము సరిపోతుందన్నమాట. చూడండి, ఈ విధంగా లైన్స్ వేసుకోవాలి. అసలు ఖర్చు వేసుకోవాలన్నమాట. నెక్ వచ్చేసి పావు తక్కువ 2 పెట్టానండి. చూడండి, ఇక్కడ కింద వైపు క్రాస్గా కొంచెం ఖర్చు వైపు ఇట్లాగా క్రాస్గా పెట్టుకొని ఇట్లా నడుము నుంచి ఇట్లాగా స్ట్రైట్ గీత గీసుకోవాలి 1 అంగుళం. కింద అనేది పక్కన సాగుకుంటూ ఉంటుందన్నమాట. చూడండి, ఇంక మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ చివరి వైపు రాకుండా అటు ఖర్చు వైపు వచ్చేలోపు 6 అంగుళం రావాలన్నమాట. అట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మధ్యలో టక్స్ల కోసం ఘాటు పెట్టాను, ఇక్కడేమో ఖర్చు. చూడండి, నెక్ మొత్తం అదనమాట. దీని పొడవు వచ్చేసి 11 ఇంచీలు పెట్టాను. తర్వాత మెయిన్ క్లాత్ అనమాట, కింద ఫ్రాక్కి మెయిన్ క్లాత్ అనమాట, లైనింగ్ కాకుండా ముందు నేను చూడండి ఇట్లాగా ముందు 2 ఫోల్డింగ్స్ చేసి తర్వాత దాన్ని మళ్ళీ మధ్యలోకి వేసి చూడండి ఇట్లాగా క్రాసులు తీసేసాను అనమాట. తర్వాత చూడండి, ఇట్లా మధ్యలోకి మర్చుకున్నాం కదా 2 అంచులు, తర్వాత ఇట్లా మళ్ళీ మధ్యలోకి వేసి ఆ 2 అంచుల్ని చూడండి ఇప్పుడు వేస్తున్నాను. చిన్న పాప కదా, చిన్న పాప కోసం అనమాట ఇది. చూడండి, మనం నడుము ఇందాక నడుము 6 పెట్టి కట్ చేసాం కదా, ఆ 6లో సగం చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నడుము ఎంత పెట్టామో ఆ నడుములో మళ్ళీ సగం అన్నమాట, సగం పెట్టేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు మొత్తం పొడవు చూసుకొని మొత్తం పొడవులో నుండి బాడీ పార్ట్ పొడవు అనేది తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత మిగిలింది పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం పైన కింద 2 వైపులా జరుపుకుంటూ ఇట్లాగా పైన కింద 2 వైపులా జరుపుకుంటూ ఇట్లాగా మనం లైన్స్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. తర్వాత కట్ చేసుకోవడమే. అంతేనండి. ఇప్పుడు చూడండి, ఇంకా క్లాత్ ఉంది కదా, అందుకని నేను ఇంకొక ఫోల్డింగ్ వేసి 2 లేయర్ కోసం ఇట్లా వేసాను. మూలకి మళ్ళీ క్రాస్ కటింగు, అంబ్రెల్లా కటింగ్ అంటే అందరూ తెలిసే ఉంటుంది కదా, ఇట్లాగ సమానంగా పెట్టేసి ఇట్లా పెట్టాను. అది ఎంత పొడవు వస్తే అంత అనమాట పెట్టానప్పుడు. చూడండి, ఇది పైన 3 పెట్టుకున్నాం కదా, దీనికి 3 ఆ పొడవులో అది ఎంత పొడవు ఉంది కదా కొంచెం తగ్గించేసి పెట్టాను అనమాట. 6 ఇంచెస్ తగ్గించాను అనుకుంటా. చూడండి, ఇక్కడ జరుపుకుంటూ సమానంగా మొత్తం పెట్టుకోవాలి. మీరు ఉన్న క్లాత్ను బట్టి పెట్టుకోండి పొడవు. ఎక్స్ట్రా కట్ చేసి ఇక్కడ నడుము దగ్గర కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీనికి లైనింగ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం పొడవులో నుంచి బాడీ పార్ట్ పొడవు తీసేసి కిందది కింద ఫ్రాక్ కోసం కట్ చేసుకోవాలన్నమాట పొడవు. ఇప్పుడు లైనింగ్ తీసుకొని చూడండి, లైనింగ్ కూడా ఇట్లాగా అంచులు 2 మళ్ళీ మధ్యలో ఒక మడతేసి ఇట్లాగా క్రాస్ అనేది వేసుకోవాలన్నమాట. నడుము ఇందాక 3 పెట్టుకున్నాం కదా, అదే 3 పెట్టుకుంటున్నాం మనం.
పొడవు వచ్చేసి మెయిన్ క్లాత్ కన్నా 2 ఇంచెస్ తగ్గించుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ కొంచెం క్లాత్ లేదు కదా, వీటికి అతుకులు వేయాలా అని చూస్తున్నాను అనమాట నేను. ఇట్లా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ చూడండి, అక్కడ కొంచెం అతుకులు పడతాయి అన్నమాట. ఇప్పుడు కట్ చేసుకోవాలి. చూడండి, మెయిన్ పార్ట్ కన్నా 2 ఇంచెస్ పై పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అంతేనండి, బాడీ పార్ట్స్ అయితే కింద ఫ్రాక్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు బాడీ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా మనం, అది ఇట్లాగా మెయిన్ క్లాత్ మీద వేసుకొని ఇట్లాగా 4 మడతల మీద వేసుకున్నాను. 4 మడతల మీద వేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ అనేది వేయట్లేదండి, గుచ్చుకోకుండా లోపల వైపు మొత్తం లోడింగ్తో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడు పెద్ద పాప కోసం అండి, చూడండి కింద స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ముందు హెచ్చు తగ్గుల కోసం. ఇక్కడ పొడవు వచ్చేసి 12 పెట్టాను. పక్క మేడ వచ్చేసి పావు తక్కువ 2, షోల్డర్ 2.5. చిన్నపిల్లలు కదండి, అందుకని పావు తక్కువ 2, షోల్డర్ 2.5 అనమాట. చంకదింపు 5 పెట్టాను. చూడండి, చంకదింపు కూడా 5. చెస్ట్ వచ్చేసి 7 అంగుళాలు పెట్టానండి. ఇప్పుడు స్ట్రైట్గా గీత గీసుకొని గీత గీసుకోవాలి. కింద వైపు ఒక అరంగుళం ఉంచి ఇదిగో ఇట్లాగా క్రాస్గా గీసుకోవాలన్నమాట. చంక రౌండ్ గీసేసుకొని ఇంకా కట్ చేసుకోవడమే. కింద వైపు చూడండి, పావంగుళం అన్నమాట క్రాస్గా మనం ఖర్చు వైపు వచ్చేటట్టు చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కట్ చేస్తున్నాను, పైకి ఉండాలన్నమాట నడుము వైపు, ఇటు ఖర్చుల వైపు. ఖర్చుకి మధ్యలో టక్స్ల కోసం ఒక డాట్ పెట్టుకున్నాము. ఇప్పుడు అది మెయిన్ క్లాత్ మీద వేసుకొని కట్ చేసుకున్నాము. ఈ మిగిలిన క్లాత్ ఉంది కదండి, దాంతో నేను ముందు వైపు కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి క్లాత్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ పెట్టాను అన్నమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని ఇట్లాగా అంచులు 2 ఇట్లా మధ్యలో ఒక మడత వేసుకొని, ఇది పెద్ద పాపకి లాంగ్ కావాలి కాబట్టి ఇంకో మడత వేయలేదండి, ఓన్లీ 4 ఫోల్డింగ్స్ వేసాను. 4 ఫోల్డింగ్స్ వేసి ఇట్లా క్రాస్గా క్లాత్ సమానంగా అనుకోవాలి. తర్వాత మనం నడుము ఇందాక పెట్టాం కదా, అందులో సగం తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మొత్తం పొడవులో బాడీ పార్ట్ ఎంత పెట్టామో అది మొత్తం తీసేస్తున్నాను అన్నమాట. మనం పొడవు మొత్తం ఎంత అనుకున్నామో అందులో నుంచి మనం బాడీ పార్ట్ పొడవు 12 తీసేయాలి. తీసేసిన తర్వాత మిగిలింది కింద ఫ్రాక్ పొడవు కోసం పెట్టుకోవాలన్నమాట. పైన చూడండి, మనం మెయిన్ పార్ట్ కిందకి 7 పెట్టాం కదా, 7లో సగం పెట్టుకోవాలన్నమాట. నడుముకి 3.5 ఇక్కడ పైన కొంచెం కనిపించట్లేదు, పైన పెట్టేసుకొని కొంచెం కొంచెంగా జరుపుకుంటూ మనం పొడవు అనేది తీసుకోవాలి. చూడండి, ఇక్కడ కొంచెం కొంచెం పైన జరపాలి, కింద వైపు జరపాలన్నమాట.
చేసుకొని కట్ చేసుకోవడమే. చూడండి పై వైపు పెట్టాను కదా, అది కూడా కట్ చేసేసుకొని కింద రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. స్ట్రైట్ వైపు కాకుండా క్రాస్ వైపు కొంచెం కిందకు వస్తుందండి, అది కట్ చేసుకొని కొంచెం. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకోవాలన్నమాట. నా దగ్గర ఆ కలర్ లైనింగ్ ఎక్కువ తెచ్చానమాట వేరే డ్రెస్సుల కోసం. అందుకని నేను ఇట్లా మొత్తం దానికి ఎంత కావాలో అంత మట్టుకే యూజ్ చేస్తున్నాను. ఇట్లా మధ్యలో ఒక మడత వేసుకోవాలి. 2 అంచులు మీరు 2 మీటర్స్ తెచ్చుకుంటే ఇట్లాగ పట్టుకొని 2 అంచులు ఇట్లా పట్టుకొని ఇట్లాగా చివరికి మూలకి వేసుకోండి. క్రాస్గా వేసుకున్న తర్వాత నడుముకి అయితే ఎంత పెట్టుకున్నామో ఇక్కడ కూడా అంతే పెట్టేసుకోవాలి. పొడవు పెట్టేసుకొని కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇట్లా పొడవు మొత్తం పెట్టేసుకోవాలి. ఈ డ్రెస్సులకి మనకి మెజర్మెంట్స్ లేవు కాబట్టి నేను కట్ చేశానండి. క్లియర్గా లేదు, ఈసారి వీడియోకి మాత్రం ఎంత పెట్టాను ఏందనేది మంచిగా క్లియర్గా పెడతాను.